హేమ కమిటీ నివేదిక ఇచ్చిన 5 ఏళ్లకు గానీ అది వెలుగు చూడలేదు. దీనికోసం విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సంస్థ గట్టి పోరాటమే చేయాల్సి వచ్చింది. చివరకు సమాచార హక్కు చట్టం కింద దీనిని బహిర్గతం చేశారు. ఆ నివేదిక చూసి చిత్రసీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వం సైతం ఇందులోని బాధితులకు అండగా ఉండాలనే నిర్ణయంతో సిట్ను ఏర్పాటు చేసింది. ఈ నివేదిక మీద కేరళ ప్రభుత్వం చూపిన చొరవను కొందరు అభినందిస్తుంటే మరికొందరు సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలోని సినీ ప్రముఖులు హేమ కమిటీ లాంటి దానిని తమ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రికి లేఖ రాశారు. చిత్రసీమలోని మహిళల భద్రత, రక్షణలను మరింత మెరుగుపరిచేలా ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం మీటూ ఉద్యమం సమయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఓ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించిందని, దానిని బహిర్గతం చేసి అందులోని సూచనలను అమలు చేయాలని నటి సమంత కోరుతున్నారు. తెలుగు చిత్రసీమ కంటే ముందే తమిళనాడు, కర్ణాటక సినిమా రంగాలు ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేశాయి. నడిగర్ సంఘం 2 రోజుల క్రితమే రోహిణి అధ్యక్షురాలిగా 10 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో సీనియర్ నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగా ఉన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిని 5 ఏళ్ల పాటు చిత్రసీమ నుండి బహిష్కరిస్తామనే హెచ్చరికను వారు చేశారు. అలానే సోషల్ మీడియాలో అకారణంగా ట్రోలింగ్ గురవుతున్న వారికి ఈ కమిటీ అండగా నిలబోతోంది. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన అక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ ఫైర్ అధ్యక్షుడు చేతన్ కుమార్ తమకు హేమ కమిటీ లాంటిది కావాలని డిమాండ్ చేశారు. సీఎంను కలిసి 150 మంది పైగా సినిమా నటీనటులు సంతకం చేసిన వినతి పత్రాన్ని అందించారు. ఇదే సమయంలో ప్రముఖ కన్నడ నటి సంజనా గల్రాని తన గళం విప్పారు. కర్ణాటక చిత్రసీమలో ఉమెన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండాలని, మహిళలకు తమ హక్కుల గురించి అవగాహన కల్పించాలని కోరారు. చిత్రసీమలో ఇప్పటికే ఉన్న పలు శాఖల సహకారంతో శాండిల్వుడ్ ఉమెన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్వాను ప్రారంభించాలని ఆమె ఛాంబర్ను కోరారు. కర్ణాటక ప్రభుత్వం పర్యవేక్షణలో ఇది తన కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఇక కేర్వాన్స్లో సీక్రెట్ కెమెరాలపై నటి రాధిక చేసిన ఆరోపణలను మలయాళ చిత్ర నిర్మాతల మండలి సీరియస్గా తీసుకుంది. కేరవాన్స్ను సరఫరా చేస్తున్న యాజమాన్యంతో వారు సమావేశం జరుపుతున్నారు. తాజాగా కేరళ హైకోర్టు హేమ కమిటీ నివేదిక సందర్భంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న నటీమణుల విన్నపాలను ఆలకించమంటూ జస్టిస్ జయశంకర్ నంబియార్, జస్టిస్ సిఎస్ సుధతో ఓ స్పెషల్ బెంచ్ను ఏర్పాటు చేసింది. మరి ఈ తీగలాగడంతో ఏ డొంకలు కదులుతాయో చూడాలి.